హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే దుప్పట్లు 2 ఉతుకుతున్నాను, 2 రగ్గులు. ఇవి ఉతికి కూడా ఒక నెల 2 నెలలు అవుతుంది అంతే. ఇంకా మళ్ళీ ఎటు కూడా అన్నీ ఉతుకుతున్నాను కదా, ఈ 2 అలాగే ఉంచడం ఎందుకని 2 అయితే ఉతుకుతున్నాను. సరిపేసి సరుపులు అయితే బాగా నానబెట్టాను. ఒక గంట సేపు నానబెట్టామనుకోండి మురికి అనేది బాగా పోయిద్ది. ఉదయం బయట అయితే కసులు ఊడ్చాను. బయట కసులు ఊడ్చిన వెంటనే ఇంక ఇవైతే నానబెడుతున్నాను. ఏవైనా ఎగస్ట్రా పనులు చేయాలంటే ఉదయం పూట చేయటమే. ఇంకా తర్వాత కొంచెం ఎండబడ్డాక కానీ సాయంత్రం కానీ చేయాలంటే అస్సలు చేయబుద్ధి కావట్లేదు. ఉదయమే బాగా చెమటొచ్చేస్తుంది. ఇంకొంచెం లేట్ అయిందనుకోండి ఇంకా అస్సలు పనులు చేయలేము. తర్వాత వెంటనే టిఫిన్కి అయితే రెడీ చేసి పెట్టాను. చట్నీ అయితే వేసాను, ఇడ్లీ పొయ్యి మీద పెట్టాను. మా ఆయన అయితే చేనుకి వెళ్ళాలా. ఇంకా అందుకని టిఫిన్ అనేది 7 గంటలకల్లా రెడీ అవ్వాలి. అందుకోసమే టిఫిన్ పొయ్యి మీద పెట్టాను. ఇంకా ఇడ్లీ ఉడుకుతున్నాయి. ఈ లోపు అయితే ఈ అరమార అయితే క్లీన్ చేస్తున్నాను. ముందు టిఫిన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇంకే ప్రాబ్లం ఉండదు. ఇంట్లో వాళ్ళు ఇంకా టిఫిన్కి వచ్చినా వాళ్ళకైతే టిఫిన్ పెట్టేసి తర్వాత మన పనులు అయితే చేసుకోవచ్చు. నిన్నైతే వంటగది క్లీన్ చేశాను. పొయ్యి ఉంది కదా, గ్యాస్ పొయ్యి ఉన్న గది అయితే ఆ గది మొత్తం నిన్నైతే బూజు దులుపుకున్నాను. ఇంకా ఓన్లీ ఈ అరమార ఒక్కటే ఆగిపోయింది. ఆ గది దులిపేటప్పటికే ఒక గంట గంటన్నర టైం పట్టింది. ఇంకా ఈ అరమార దులపటానికైతే ఇంకా చాలా లేట్ అయిద్దిలని ఇంక ఈరోజు దులుపుకుందాంలని నిన్నైతే దులపలేదు. ఇంక ఈరోజు ఈ అరమార అయితే క్లీన్ చేస్తున్నాను. మొత్తం ఒక్కరోజు క్లీన్ చేసుకోవాలనుకున్నా కూడా మనకి క్లీన్ చేయబుద్ధి కాదు. ఇంకా పైన క్లీన్ చేస్తాము, అప్పటికే అలసట వచ్చేసిద్ది, అలసిపోతాము. ఇంకా అలసిపోయి పైన క్లీన్ చేస్తాము, బాగా నీట్గా అయితే క్లీన్ చేసుకోలేము. అదే రోజు 1 గంట 2 గంటలు క్లీన్ చేసుకోవటం అనుకోండి మనకి ఎక్కువ విసుగు అనేది రాదు, నీట్గా క్లీన్ చేసుకుంటాం. చేసిన పని బట్టికి నీట్గా చేసుకుంటాము. ఇప్పుడైతే అంత అర్జెంట్ ఏం లేదు. ఇంకా తిరణాలకి ఒక 5-6 రోజులు టైం ఉంది. అందుకని రోజు కొంచెం అయితే క్లీన్ చేసుకుంటున్నాను. అరమార్లో సామాన్లన్నీ తీసి ఇంకా అరమార్లో ఉన్న పేపర్లు ఉన్నాయి కదా అవి కూడా తీసి అరమార మొత్తం నీట్గా తుడిచి మళ్ళీ అదే పేపర్లు వేసాను. ఎందుకంటే అవి కవర్ లాంటివి కదా, పాడవలేదు, నీట్గానే ఉన్నాయి. వాటిని నీట్గా తుడిచి ఇంకా అదే పేపర్లో వేసాను. ఇంకా అందులో ఉన్న డబ్బాలు కూడా మొత్తం తుడిచి అయితే పెట్టుకున్నాను. అరమార మొత్తం నీట్గా తుడిచి ఇంక తర్వాత అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి ఇంట్లో వాళ్ళకి టిఫిన్ చేసి కూరగాయలు కోసి పొయ్యి మీద వేసి ఇంక ఇప్పుడు ఈ పని అయితే చేస్తున్నాను. ఆ అరమార క్లీన్ చేస్తున్న వెంటనే కూడా ఈ పని చేయడానికైతే టైం లేదు. అప్పటికే 7:30 అలా అయింది. ఇంకా అంట్లు ఉన్నాయి, అంట్లు కడుక్కోవాలి. ఇడ్లీ వండామంటే చాలా అంట్లు వస్తాయి కదా, అంట్లు ఉన్నాయి, రోజువారీ బట్టలు ఉన్నాయి, దుప్పట్లు ఉన్నాయి. అరమార దులిపిన వెంటనే దుప్పట్లు ఉతికేసుకున్నాను. ఉదయాన్నే 2 దుప్పట్లు నానబెట్టాను కదా, అవైతే ఉతికేసాను. ఇంకా తర్వాత హాట్ వాటర్ తాగేసి అంట్లు బయటేసి రోజువారీ బట్టలు నానబెట్టి ఇంక తర్వాత అంట్లు కడుక్కొని బట్టలు ఉతికేసి నేను టిఫిన్ తినేసి కూరగాయలు కట్ చేసి కూర పొయ్యి మీద వేసి ఇంక ఇప్పుడైతే బూజు దులుపుతున్నాను. ఇదైతే ఇంట్లోనే కాబట్టి ఇక్కడైతే ఫ్యాన్ కూడా ఉంది. చక్కగా ఫ్యాన్ వేసుకొని ఇంకా బూజు దులుపుకోవచ్చు. ఇంక ఇబ్బంది ఉండదు కదా, మనకి ఎండ అనేది రాదు. ఇంట్లోనే కాబట్టి ఫ్యాన్ కూడా వేసుకుంటున్నాను కాబట్టి కొంచెం చల్లగానే ఉంటుంది. అందుకనే ముందు బయట చేయాల్సిన పనుల వాటికైతే మొత్తం పూర్తి చేసుకున్నాను. ఈ గది మొత్తం కూడా బూజు దులుపుకున్నాను. బూజు దులుపుకొని అరమార్లో సామాన్లు అన్నీ అయితే తుడిచిపెట్టుకున్నాను. కానీ ఈ కిటికీలు అయితే క్లీన్ చేయలేదు. బెడ్షీట్ మార్చాలి కదా, బెడ్షీట్ మార్చేటప్పుడు ఇంకా ఎలాగో కిటికీలన్నీ నీట్గా తుడిచేసుకొని తర్వాత బెడ్షీట్ మారుద్దాంలే అని ఇంక కిటికీల వాటికైతే వదిలేశాను. ఇంక ఈరోజు బెడ్షీట్ మారుద్దామని ఇంక కిటికీలు కూడా మొత్తంగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. చీపిరితోటి ముందు కిటికీలకు ఉన్న బూజు అయితే దులిపేశాను. ఎక్కువ మూలలనే బూజు ఉంది. కిటికీ మనం వేసి ఉంచుతాం కదా, వేసి ఉంచినప్పుడు మూలల్లో ఉంటుంది కదా బూజు, అక్కడే బూజు ఉంది. మామూలుగా అయితే డస్ట్ అనేది ఏమి లేదు. ఎందుకంటే నేను ఇటువైపున బూజు దులుపుతాను, కిటికీకి అటువైపున బూజు దులుపుతాను. 2 వైపులా అప్పుడప్పుడు వారానికి ఒక్కసారి దులుపుతానే ఉంటాను. అందుకని బూజు అయితే ఎక్కువైతే లేదు. ఇంకా కిటికీ వేసినప్పుడు ఇంకా అక్కడ ఉంటుంది కదా గ్యాప్, ఆ గ్యాప్ అనేది మనం ఎక్కువ ఓపెన్ చేయను కదా, ఇంకా అక్కడే బూజు ఉంది. చీపిరితోటి మొత్తం ఆ బూజు అంతా దులిపేసి క్లాత్ తీసుకొని ఇంకా అద్దాలు అవన్నీ నీట్గా అయితే తుడిచాను. కటన్స్ అవన్నీ ఏమో అంతకుముందే ఉతికాను. ఇంకా కటన్ మీద దుమ్ము పడకుండా మొత్తం ఒక మూలకైతే నెట్టాను. అటువైపుకి కటన్ నెట్టాను కదా, ఇంక ఇటువైపున కిటికీలన్నీ తుడిచాను. తుడిచిన తర్వాత కటన్ అనేది మళ్ళీ ఇటువైపుకి నెట్టేసి ఇంకా అటువైపున కిటికీ అనేది తుడుస్తాను. అప్పుడు కటన్స్ మీద దుమ్ము పడకుండా ఉండిద్ది. అసలు సిసలైన దుమ్ము ఉండేది ఈ కిటికీయేనండి. ఇది రోడ్డు వైపున ఉంటుంది కిటికీ. ఈ కిటికీకి దుమ్ము ఉండిద్ది. అబ్బో ఎంత దుమ్ము ఉండిద్దో. ఈ డస్ట్ అనేది తట్టుకోలేక ఇదిగోండి ఈ కిటికీకి అటు రోడ్డు వైపునైతే ఒక కటన్ వేసాను. ఇదైతే పాత కటను.
పాతది బయట వరండాలో వేసే కట్టను అదంతా చినిగిపోయింది. బాగున్నంత వాటికి తీసేసి ఇంకా 2 ముక్కలుగా కట్ చేసి ఈ కిటికీలకైతే కుట్టించాను. కటన్ వేసినా కానీ దుమ్ము అనేది చాలా ఎక్కువ వచ్చిద్దండి. నాకు అసలు ఎక్కువ కష్టం అనిపించేది ఈ కిటికీలు క్లీన్ చేయటమే. ఎంతో కష్టంగా అనిపించిద్ది. చాలా దుమ్ము ఉండిద్ది. అబ్బాబ్బా, అసలుకే కొంచెం ఎలర్జీ ఉంది నాకు. దుమ్ము అనేది తగిలిందనుకోండి తుమ్ములు వస్తాయి. ఇంకా ఇలాంటి కిటికీలు తుడిచేటప్పుడు మాత్రం చాలా చిరాకు వచ్చి చాలా ఇసుక అనిపించిద్ది. ఇదొక్కటే నాకు చాలా కష్టంగా అనిపించిద్ది. 2 కిటికీలు ఉన్నాయి. వంటగదిలో ఒక కిటికీ ఉంది, ఇటువైపున ఒక కిటికీ ఉంది. 2 కిటికీలు ఉంటాయి రోడ్డు వైపుకి. ఈ 2 కిటికీలకి చాలా డస్ట్ ఉంటుంది. నిన్నైతే వంటగదిలో ఉన్న కిటికీ అయితే క్లీన్ చేశాను. ఈరోజైతే ఇది క్లీన్ చేస్తున్నా. దుమ్ము చూడండి కిటికీల మీద తెల్లగా ఎలా పేరుకొని ఉందో, చూడటానికి తెల్లగా ఎలా కనిపిస్తుందో చూడండి. ఇది చీపురు పెట్టి ఊడిస్తే పోదు. ఇంకా అందుకని ఈ టీషర్ట్ తీసుకొని ఇంక ఇలా అయితే తుడుస్తున్నాను. కొంచెం క్లాత్ అనేది లోపలికి నెట్టేసి ఇంకా నీట్గా ఇలా తుడుచుకుంటా వస్తున్నా ఈ డిజైన్లో. ఇలా తుడిస్తే ఈ కనపడే తెల్లటి దుమ్ము మొత్తం పోయిద్ది. ఇంకా తర్వాత నీట్గా ఉంటుంది. ఇంకా టూత్ బ్రష్లు ప్రత్యేకంగా అవన్నీ తెచ్చుకొని ఏం తుడుచుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ టీషర్ట్నే కొంచెం లోపలికి నెట్టేసి తుడిస్తే చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. ఇంకా కిటికీ మొత్తం క్లీన్ చేశానండి. ఈ కిటికీ క్లీన్ అయితే నాకు మొత్తం క్లీన్ అయినట్టే, అసలు పని అంతా అయిపోయినట్టు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఈ 2 కిటికీలు మొత్తం దులిపేశాను. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉందనుకోండి 2 కిటికీలు క్లీన్ చేసినందుకు. ఈ కిటికీలు అయితే పేపర్లు వేస్తున్నాను. ఇదైతే మంచం వెనకన ఉండే కిటికీ. మంచం ఆనుకొని ఉంటుంది కదా, ఇంక ఈ కిటికీలో ఈ ఒకటి పెడతాను. పిల్లలు హాస్టల్ నుంచి బ్యాగ్ తీసుకొచ్చారు కదా, ఆ బ్యాగ్ అయితే ఒకటి ఇంక ఇక్కడ పెట్టేస్తున్నాను. పిల్లలు ఆడుకునేవి సెటిల్ బ్యాట్లని, పిల్లలు ఇంకేయోటి పిల్లలకు సంబంధించినవి, మనం లగేజీ తీసుకెళ్తాం కదా సంచులు, అలాంటివన్నీ ఇంక ఇక్కడ పెట్టుకుంటాను. పేపర్ వేసి అయితే పెడుతున్నాను, దుమ్ము అనేది అంటుకోకుండా ఉండిద్దిలే అని. అదైతే ఇంక మా అమ్మాయి బట్టలు ఉన్న బ్యాగు. ఆ సంచి అయితేనేమో సరుకులకు వాటికి వెళ్తాం కదా అప్పుడు తీసుకెళ్లే సంచి. ఇవైతేనేమో పిల్లలు సెటిల్ ఆడుకుంటారు కదా అవి. ఈ 2 కిటికీలు ఇంకా నీట్గా అయితే క్లీన్ చేశాను. కిటికీల పని అయితే అయిపోయింది. ఇప్పుడైతే మంచం బెడ్షీట్ అయితే తీసి మారుస్తున్నాను. కిటికీ క్లీన్ చేసేటప్పుడే మంచం వెనక వైపున అయితే చీపురు తీసుకొని మొత్తం అయితే క్లీన్ చేశాను. వెనక వైపున ఉన్న దుమ్మంతా దులిపేశాను. క్లాత్ తీసుకొని ఇంకా మొత్తం అయితే తుడిచాను. బెడ్షీట్ వేసేటప్పుడే పిన్నీసులు పెట్టుకుంటాను కదా, తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలి. మర్చిపోయి ఎలా పడితే అలా లాగాను అనుకోండి బెడ్షీట్ చినిగిపోయిద్ది. అందుకనే చూసి జాగ్రత్తగా పిన్నీసులన్నీ తీసి ఇంకా బెడ్షీట్ అయితే తీసాను. ఇంక ఈ తీసిన బెడ్షీట్తోనే దుమ్ము అయితే దులుపుతున్నాను. ఇంక ఈ చక్కకి పై డిజైన్లకి దుమ్ము ఉంటుంది కదా, అదైతే క్లాత్ తీసుకొని దులిపాను. డిజైన్లు అనేది మనం పెట్టించుకోకపోవటమే చాలా మంచిది. అందం కోసం మనం డిజైన్లు పెట్టించుకుంటాం కానీ వాటిల్లో చాలా డస్ట్ ఉంటుంది. వాటిని క్లీన్ చేయటం మనకు కష్టంగా అనిపించింది. క్లాత్తో దులిపామనుకోండి ఆ దుమ్ము అనేది పోదు. ఒక బ్రష్లు తీసుకొని దులిపినా కానీ అంత నీట్గా అయితే క్లీన్ అవ్వదు. వీటిని మళ్ళీ మనం వాటర్ పోసి కడగలేం కదా. టేకే అనుకోండి కొంచెం తడి తగిలినా కానీ పాడైపోతాయి అంట. టేక వాటికి మాత్రం అస్సలకి తడి అనేది తగలకూడదు. అందుకనే పొడి క్లాత్తోనే తుడుస్తూ ఉంటాను. కొబ్బరి నూనె కానీ ఏదన్నా ఆయిల్ వాడామనుకోండి జిడ్డు మంచము పరుపు అంతా జిడ్డు అయిపోయిద్ది. ఇంకా కొబ్బరి నూనెకి చీమలు వస్తుంటాయి, డస్ట్ కూడా అంటుకుంటుంది. ఇంకా అందుకని అప్పుడు టాంచి కొబ్బరి నూనెలతో వాటితో క్లీన్ చేయట్లేదు. కొబ్బరి నూనె రాసినప్పుడు దుమ్ము అనేది ఆ కొబ్బరి నూనెకి మంచానికి మొత్తం అంటుకొని పోతుంది. పరుపు అయితే ముందుకు లాగేసి బెడ్షీట్ అయితే వేసాను. ఇంకా బెడ్షీట్ 4 వైపులా సమానంగా అయితే వేసాను. కొంచెం డిజైన్ ఉంది కదా కలరు, అదనేది ఇటువైపుకి ఎక్కువ వేస్తాను. ఎందుకంటే మనం కూర్చొని జరిగేటప్పుడు బెడ్షీట్ అనేది ఇటువైపుకి జారుతూ ఉంటుంది కదా, జారినప్పుడు ఇంకా అటువైపున కలర్ అనేది ఇంకా బయటకు వస్తూ ఉంటుంది. ఇటువైపున ఈ డిజైన్ అనేది ఇంకా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంకా 2 రోజులు పోయిందనుకోండి 2 వైపులా సమానంగా వచ్చేసిద్ది డిజైన్. అందుకనే ఇటువైపున కొంచెం ఎక్కువ ఉండేటట్టే వేస్తాను. బెడ్షీట్కి కూడా పిన్నీసులు పెట్టేశాను. ఇంకా ఏమీ లేదండి, పరుపుకి అటువైపున క్లాత్ ఇటువైపున క్లాత్ 2 క్లాతులు గట్టిగా లాగి పెట్టుకొని ఇంకా పిన్నీస్ అయితే పెట్టుకుంటాను. ఇలా పెట్టుకున్నాం అనుకోండి బెడ్షీట్ అనేది కదలకుండా ఉండిద్ది. మనం వేసినప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలాగనే ఉంటుంది. కాకపోతే కొంచెం లూజులు వస్తాయి అంతేగాని బెడ్షీట్ మొత్తం లేస్ అయితే రాదు. పిల్లలు మామూలుగా వేసామనుకోండి పిల్లలు ఎక్కి తొక్కుతారు కదా, తొక్కినప్పుడు బెడ్షీట్ ఇంక వాళ్ళతో పాటే బెడ్షీట్ మొత్తం వచ్చేసిద్ది. ఇలా పిన్నీసులు పెట్టుకొని వేసుకుంటే బెడ్షీట్ అనేది కదలకుండా చాలా నీట్గా ఉంటుంది. అందుకనే నేను ఎప్పుడు పిన్నీసులు పెట్టే వేసుకుంటాను. తీసేటప్పుడు మాత్రం గుర్తుంచుకొని ఇంకా చాలా జాగ్రత్తగా పిన్నీసులు తీసుకుంటాను.
ఇదిగోండి బెడ్షీట్ అయితే వేసాను. నీట్గా మడతలు లేకుండా అయితే చక్కగా వేసాను. బెడ్షీట్ వేసిన రోజు మాత్రం భలే ఉంటుందండి, చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. గది కూడా కొత్తగా అనిపించిద్ది. మనం పెయింట్లు వేసుకుంటే గది అనేది ఎంత లుక్ వచ్చిద్దో బెడ్షీట్ మార్చిన రోజు గదికి అంత లుక్ వచ్చేసిద్ది. దిండుకి ఇంకా గలీబులు కూడా తొడిగేశాను. దిండ్లు కూడా పాతవి అయిపోయినాయి. వీటినేమో మనం ఉతకలేం కదా, ఉతికితే పాడైపోతాయి, ఆరవు. ఇంకా ఈ దిండు గలీబులు అనేవి మార్చుకోవటం, వాటిని ఉతుక్కోవటమే కానీ దిండ్లు అనేవి ఉతకంగా. ఈ పనులన్నీ 11 గంటలకల్లా పూర్తి చేస్తున్నాను. రోజు కొంచెం బూజు దులుపుకుంటున్నాను కదా, 11 గంటలకల్లా మొత్తం అయితే పూర్తి చేసుకుంటున్నాను. తర్వాత ఇంకా స్నానం చేసి కూలర్ వేసుకొని ఇంకా సాయంత్రం దాకా హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. ఒక్కొక్క రోజు కుదిరితేనేమో బండ్లు తుడుస్తున్నాను, లేదనుకోండి సాయంత్రం తుడుచుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ దులుపుకొని మళ్ళీ బండ్లు తుడుచుకోవాలంటే చాలా లేట్ అవుతుంది. ఇంక ఇల్లు బట్టికి ఊడ్చుకుంటున్నాను. ఇల్లు ఊడ్చుకొని సాయంత్రం అయితే బండ్లు తుడుస్తున్నా. సాయంత్రం ఎందుకంటే పని అనేది తక్కువగా ఉంటుంది కదా, ఇంకా అందుకని సాయంత్రం బండ్లు తుడుచుకొని అంట్లు కడుక్కుంటే పని అయిపోయిద్ది. బెడ్షీట్ వేసే ఏరియా వాటికైతే మొత్తం క్లీన్ చేశానండి. కిటికీలు క్లీన్ చేశాను, ఇంకా బెడ్షీట్ మార్చేశాను. ఇంకా అదైతే మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడైతే తలుపులు అయితే తుడుస్తున్నాను. ఈ తలుపులకు దుమ్ము అనేది ఎక్కువగా ఉంటానే ఉంటుంది. మెయిన్ వాకిలి కదా, కొంచెం డస్ట్ ఉన్నా కానీ బాగుండదులే అని చెప్పేసి రోజు క్లీన్ చేస్తాను. ప్రతిరోజు అంటే రోజు కాదులేండి, 2-3 రోజులకు ఒకసారి క్లాత్ తీసుకొని ఇంకా దులుపుతూ ఉంటాను. ఈరోజు అయితే మాత్రం తుడుస్తున్నాను. ఇంకా తలుపుకు కూడా డిజైన్లు ఉంటాయి కదా, ఆ డిజైన్ గ్యాపుల్లో దుమ్ము అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని క్లాత్ తీసుకొని మొత్తం అయితే తుడుస్తున్నాను. తుడిస్తే చాలా నీట్గా ఉంటుంది. వీటిని కూడా తడి క్లాత్తో తుడవలేము, ఎందుకంటే టేకు తలుపులు, టేకు వస్తువులు ఏదైనా కానీ తడి క్లాత్ పెట్టకూడదంట. అందుకని తడి క్లాత్తో తుడవకుండా పొడి క్లాత్తో తుడుస్తున్నాను. మరీ డస్ట్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, అక్కడైతే ఇంకా దోమలు గలీజ్ చేసి డస్ట్ ఒక్కొక్క చోట ఎక్కువగా ఉండి తెల్లగా కనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే క్లాత్ అనేది తడుపుకొని ఆ తడి క్లాత్తో కొంచెం తుడిచామనుకోండి, ఆ ఎక్కువగా ఉన్న డస్ట్ మొత్తం పోయిద్ది. మరీ తలుపంతా తడపకుండా కొంచెం వాటికి ఎక్కువ డస్ట్ ఉన్న కాడ అలా తుడుచుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. ఈ రోజుకైతే మాత్రం క్లీనింగ్ పనులు ఇవేనండి. ఇంకా స్నానం చేస్తే నా పని అయిపోయిద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి.